హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో స్వీట్ ఆవకాయ పెడుతున్నాను, అంటే బెల్లం ఆవకాయ పెడుతున్నాను. పోయిన సంవత్సరం కూడా పెట్టాను. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెట్టుకుంటారు, అందరూ ఒకలాగే పెట్టరు బెల్లం ఆవకాయ కూడాను. అందుకే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఈసారి ఏంటంటే కాయలు, పోయినసారి ఏ కాయలు అయితే పెట్టానో అదే కాయలండి, కర్ణాటక నుంచి తెచ్చిన కాయలే. మా జయకు పంపించింది ఈ కాయలు కూడాను. అయితే కలెక్టర్ కాయలు ఏంటంటే తోతాపూరి కాయలు అంటారంట. నాకు అసలు తోతాపూరి కాయలు అంటారనే తెలీదు, కలెక్టర్ కాయలు అనమాట. మా ఇంటి దగ్గర కూడా చెట్టు ఉండేది. అసలు పచ్చి ఇలాగ ఏంటి కొయ్యడాలు గియ్యడాలు ఏమీ లేదండి, కొరుక్కుని తినేయడమే కాయలు తిని. ఇప్పుడు చిన్న ముక్క తినాలంటే అబ్బా పులుపు అనేటట్టు అయిపోయింది అనమాట. ఇది మీకు అంతేనా? మీరు తింటే ఇక్కడ పళ్ళు పడట్లేదు అసలు, నాకు కూడా పులుపు పడట్లేదండి. ఇగోండి ఇవి శుభ్రంగా కడిగేసాము, బట్ట పెట్టుకుని తుడిచేసుకోవాలి. ఏ పచ్చళ్ళైనా నిల్వ ఉండాలంటే తడి పొడి ఉండకూడదు అనమాట. ఓకే, బాగా ఆరిపోయి ఉండాలి. చేతులు అది శుభ్రంగా కడిగేసుకుని హ్యాండ్ వాష్ చేసేసుకుని ఆరిపోవాలి. మామూలుగా తుడుచుకున్నతో అయిపోయింది కాదు, తడి ఆరిపోవాలన్నమాట, డ్రైగా ఉండాలి చేయలు. ఎప్పుడు ఎలా కోసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా మనం ఆవకాయ ముక్కలు ఎలా కోసుకుంటాం పచ్చడికి, ఆవకాయ పచ్చడికి అలాగే కోసుకోవాలి. అయితే మీ అందరికీ అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మనం వంటశాల పేరు మీద పికిల్స్ సేల్ చేస్తున్నాను అనమాట. అంటే నన్ను చాలామంది 2 years నుంచి అడుగుతున్నారు, విజయ్ గారు పచ్చళ్ళు పంపిస్తారా అని చెప్పి. నేను ఏంటంటే పచ్చళ్ళు పెట్టడం రాక కదండి, నేను మొన్న వీడియోలో కూడా ఆవకాయ పచ్చడి వీడియోలో కూడా చెప్పాను. పచ్చళ్ళు అంటే ఈ కొరియర్స్ ఎలా చేయాలి, ఆ ప్యాకింగ్స్ ఎలా చేయాలి, ఏదో చిన్న భయం అనమాట కొంచెం నాకు. ఇక్కడ మా ఫ్రెండ్స్కి అది ఇచ్చేయడం అది వేరు, ఇంత పెద్దగా చేయాలంటే చాలా కష్టం కదా. కానీ ఎలా అయితేనే ధైర్యం చేసి పచ్చళ్ళు అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి నెంబర్, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడి ఆర్డర్ పెట్టుకోండి. మా దగ్గర ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ ఉంది, అలాగే తెలంగాణ స్టైల్లో ఆవకాయ ఉంది, అల్లం వెల్లుల్లి వేసి పెడతారు కదా అది, బెల్లం ఆవకాయ, మాగాయ పచ్చడి, అలాగే ఎండు మాగాయ పచ్చడి ఉంది, అల్లం పచ్చడి కూడా ఉంది, కరివేపాకు కారపొడి ఉంది, అలాగే చికెన్ పికిల్ ఉంది. ఏది నాన్ వెజ్ వెజ్ మిక్స్ అవ్వదండి, చాలా వేరు దాంట్లో చేస్తాం. మీకు ఏ పచ్చళ్ళు కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి. కాయను ముచుకులు తీసేసుకుని ఇలాగా, కాయ కొంచెం కలర్ వచ్చినా కూడా కొద్దిగా పర్లేదండి, కానీ టెంక ముదిరిన కాయలు అయితేనే బాగుంటుంది. అంటే టెంక ముదిరేకనే ఎప్పుడు మనం ఈ కాయలు పచ్చడి పెట్టుకుంటాము. మరి ఏంటంటే ఆవకాయ అంత ఇదైతే ఉండదు, ఈ కాయ కొంచెం తీపి ఉంటుంది. ఎక్కువ పులుపు ఉంటే ఈ స్వీట్ ఆవకాయకి అంత బాగోదన్నమాట, పులుపు తక్కువ ఉన్న కాయలో పెట్టుకోవాలి. ఇలాంటి మామిడికాయలు అది కొయ్యాలంటే కత్తిపేట బాగుండాలండి. మా కత్తిపేట అంత బాగాలేదు ఇప్పుడు కదా, అయినా కొత్త కత్తిపేటలో చేయించుకుంటున్నాను. ఊరు వెళ్ళే పని ఉంది, ఆ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమో చూస్తాను. ఓకే, ఇదిగోండి మామిడికాయ ఇలాగ ఇంత ఈ కలర్ వచ్చేసింది అనుకోండి, ముక్క మెత్తబడిపోద్ది అనమాట, బాగోదు. అందుకని కొంచెం కాయ పక్కకు పెట్టేస్తున్నాను. ఇదిగో ఇది కోసం చూడండి, ఇది ఈ మాత్రం ఉంటే పర్వాలేదు. ఓకే, ఇలా ఉంటే పర్లేదు. ఇట్లా ముక్కల సైజు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కోసుకోవాలి. ఈ టెంక లేకపోయినా కూడా పర్లేదు. వీటికి మనకి ఆవకాయ పచ్చడి టెంక అది లేదనుకోండి, అప్పుడు ఏంటంటే పచ్చడి తొందరగా పాడైపోద్ది, మెత్తగా అయిపోద్ది. ఇదిగోండి మామిడికాయ ముక్కలు చూడండి. అయితే ఇవన్నీ కోసిన తర్వాత పెచ్చుది ఇలా పొర ఉంటుంది కదా పేపర్లాగా, అవి తీసేసుకుని నీట్గా బట్టపెట్టి తుడుచుకోవాలి. వీటికి ఏంటంటే కొంచెం కలర్ వచ్చినా పర్లేదు, కానీ మరీ ఎక్కువ రంగు రాకూడదు. ఓకే, ఇంకో ఇలాగ ఉండాలి ముక్కలు. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇందులో మనకి పెచ్చు లేని ముక్కలు ఉంటాయి చూడండి. మామూలుగా మనం ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఈ పెచ్చు ఏమైనా లేకపోతున్నా మొక్క నలిగినా తీసేస్తాం, దాన్ని ఆ పచ్చడికి వాడడం అనమాట. కానీ ఇందులో మాత్రం వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అన్నమాట. కొంచెం కలర్ వచ్చినా పర్వాలేదు, ఓకే, ఇలాగ పెచ్చు లేకపోయినా పర్వాలేదు, అలాగే ముక్క నలిగిన ముక్క అయినా కానీ వేసేసుకోవచ్చు. ఈ పచ్చడిలో ఉన్నది మంచి అనమాట, అంటే మనకి ఇబ్బంది ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ వెళ్తుంది అనమాట. ఓకే, ఇవి ఇప్పుడు కేజీ లెక్కనైతే 4 కేజీలు ఉన్నాయండి. అలాగే గిన్నె కొలత కూడా చూపిస్తాను మీకు. ఏ గిన్నె అయినా పెట్టుకోండి, మీరు ఆ గిన్నె కొలత పెట్టేసుకోండి, కేజీలు వెయిట్ చూసుకోవడం కుదరలేదు అంటేనే. ఓకేనా, ఇదిగోండి నీట్గా ముక్కలు వేసుకున్నాడు. ఒక గిన్నె తీసుకున్నాను, మీరు డబ్బా కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇలా నిండుగా వేసుకోవాలి ముక్కలు. ఒక గిన్నె వేస్తున్నాను, 2
3, 4. ఇదిగోండి ఈ 4 గిన్నెల ముక్కలకి ఈ గిన్నె కొలతతో చెప్తాను ఇది. అయితే నేను ఏంటంటే కేజీ పట్టే గిన్నె తీసుకున్నాను అనమాట. కేజీ ముక్కలు పడుతుంది ఇది కరెక్ట్గా నిండుగా పోస్తేనే అలా తీసుకున్నాను. మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు, కేజీ కొలతలే అవసరం లేదు. మామూలుగా 2 ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. ఓకే, మీకు బెల్లం ఆవకాయ కూడాను. ఇదిగోండి 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నెలో సగం కారం అనమాట. అంటే 400 గ్రాములు కారం వేస్తున్నాను. కారం ఏంటంటే బెల్లం పెంచే కొలది కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బెల్లం చూపిస్తాను కదా, దానికి ఈ కొలత అనమాట. ఓకే, మరీ ఎక్కువ ఘాటు ఉంటే ఇంకా కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు కారం. ఓకే, అరగిన్నె కారం 4 గిన్నెల ముక్కలకి. ఉప్పు మాత్రం 1/2 కేజీ అండి. 4 కేజీల ముక్కలకి 1/2 కేజీ ఉప్పు. ఇది కూడా సగానికి కొంచెం తక్కువ వస్తుంది ఇది. ఇంకో చూడండి గిన్నెలో. కావాలంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. 3వ రోజు ఒకసారి ఎండలో పెట్టుకుంటాం కదా, ఒక రోజు వదిలేసి అప్పుడు కావాలంటే కలుపుకోవచ్చు. ఆవపిండి అండి. ఆవపిండి ఇది కూడా సగం వేసుకోవాలి. సగానికి కొంచెం తక్కువ వేసాను నేను. 1/2 కిలో ఆవపిండి వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక చూడండి. ఓకే, సగానికి తక్కువ ఇది. 1 స్పూను పసుపు. ఫస్ట్ ఒక్కసారి ఇవి కలిపేసుకుందాం, తర్వాత బెల్లం వేస్తాం. ఇదిగోండి బెల్లం 4 గిన్నెలకి 2 గిన్నెలు ఫుల్గా వేసుకోవాలి. ఇంకా బెల్లం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి. కేజీకి కేజీ బెల్లం వేస్తారు. కేజీ ముక్కలకి 1/2 కేజీ బెల్లం వేస్తారు. అంటే ఒక్కొక్కరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు అందరికీ సమానంగా వేస్తున్నాం మేమైతేని. ఇదిగోండి 2 గిన్నెలు. ఇదిగోండి 4 గిన్నెల ముక్కలకి 2 గిన్నెలన్నర మనం బెల్లం వేస్తున్నాం. ఓకే, మామూలుగా కేజీ కొలతల్లో అయితే 3 కేజీలు బెల్లం. 4 కేజీలకి 3 కేజీలు బెల్లం. ఓకే, ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుని అందులో కలిపేద్దాం. పల్లి నూనె 1/2 గిన్నె ఆయిల్ అనమాట. 1/2 గిన్నెకి కొంచెం తక్కువ. మీకు వెయిట్ కొలతలు అయితే 400 గ్రాములు ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్. తర్వాత మళ్ళీ పోపు వేసుకుంటామండి. 1/2 గిన్నెకి కొంచెం తక్కువ ఆయిల్ అనమాట. ఓకే, ఒకవేళ కొంచెం 1/2 గిన్నె వేసుకున్నారనుకోండి, కలిపేటప్పుడు లాస్ట్లో పోపు వేసుకునేటప్పుడు తక్కువ వేసుకోవాలి. ఇంకా 400 గ్రాములు ఆయిల్ వేసాను ఇప్పుడు. ఇదిగోండి ఈ ఆయిల్ వేసి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బెల్లం ఎన్ని మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకో. ఓకే, ఇదంతా ఒక్కరోజు ఆగితే తర్వాత చక్కగా ఊరుతుంది అనమాట. ఇది ఇలాగే పెట్టేసుకోవచ్చు. మనం అందులో డబ్బాలు పెట్టేస్తాను, నేను చూపిస్తాను ఆగండి. ఇదిగో ఇలా కలుపుకుంటూ డబ్బాలు పెట్టండి. ఇదిగోండి ఇలా నొక్కి పెట్టేసుకోండి. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి ఆయిల్, ఇది ఏంటంటే బెల్లం ఎన్ని కరిగి కొంచెం ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అందుకని చూసుకోండి ఒకసారి, మరీ నిండా అది పెట్టేయకండి. ఓకే, ఇది ఇప్పుడు ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకోవడమే, నొక్కి పెట్టేసుకున్నాకను. ఓకే, మూత పెట్టేసుకుని రేపు ఒకసారి ఏం చేయాలంటే ఒక గరిటె పెట్టుకుని ఒకసారి కలపాలి, లేదంటే ఈ డబ్బాని ఒకసారి ఇలా కుదపాలన్నమాట. అంటే పైకి కిందకి అంత ఇదయ్యి మొత్తం మిక్స్ అయ్యి బెల్లం అది బాగా కరుగుద్ది. మీకు ఇంత ముక్కల కింద ఉందనుకున్న బెల్లం కరిగిపోద్ది. రేపు ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తాం కదా, ఇది కొద్దిగా ఊరుతుంది. నూనె అది వేసిన వలన అంత ఊరి బెల్లం కరుగుద్ది, ఉప్పు కరుగుద్ది, అన్నీ కరిగి అవుతుంది అనమాట. మీకు రేపు ఒకసారి నేను బాగా కలిపేసి మీకు ఎల్లుండి నేను చూపిస్తాను, ఎండలో పెట్టుకునే ముందు ఎలా కరిగింది ఏంటి అని. ఎండలో పెట్టకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఎండలో పెట్టిన పచ్చడి ఏంటంటే మీకు 2-3 సంవత్సరాలు అయినా సరే బాగుంటుంది పచ్చడి. ముక్క ఏమో గట్టిగా ఉంటుంది. సరేనా, మీకు నేను రేపు కుదిపి కలిపి ఒకసారి రేపు మళ్ళీ ఎల్లుండి మీకు నేను చూపిస్తాను. బెల్లం ఆవకాయ పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం ఆవకాయ మొన్న పెట్టుకున్నాం. నిన్నంతా మొత్తం అలాగే వదిలేసాం అనమాట. ఈరోజు నిన్న ఒకసారి మధ్యలో గరిటె పెట్టుకుని ఒకసారి కలిపాను అనమాట. అంటే బెల్లం అది ఎక్కడ ఉండిపోయినా బాగా కరుగుతుంది అని చెప్పేసి. ఓకే, ఇది 3వ రోజు. మధ్యలో ఒక్కరోజేనండి వదిలేసింది. ఇదిగో ఎలా ఉందో ఒకసారి పైకి కిందకు ఒక్కసారి ఇలాగా కలుపుకుందాం. అయితే దీన్ని ఇలాగే వదిలేస్తారు. వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు పచ్చడిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటారు. అయితే ఏమవుతుందంటే ఇది ఒకలా టేస్ట్ ఉంటుంది, ఇది ఒకలా టేస్ట్ ఉంటుందండి. కానీ ఎండలో పెట్టుకున్నది ఏంటంటే బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో లేకపోయినా మీకు సంవత్సరం అంతా కూడా అసలు చాలా బాగుంటుంది. 2 సంవత్సరాలు కూడా ఉంటుంది అనమాట. అందుకే నేనైతే దీన్ని ఎండలో పెట్టేస్తున్నాను. మీకు వద్దు అనుకున్న వాళ్ళు ఇలాగ కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఇంత జారుగా అది ఉంటే పచ్చడి చాలా వరకు బయట కనుక పెడితే ఆల్మోస్ట్ చాలా వరకు పాడైపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టేస్తాను. ఇదిగోండి ఇవి ఇందులో ప్లేట్లో వేస్తాం కదా, ఇవి ఎండలో పెట్టుకోవాలి.
అయితే మధ్యలో ఎప్పుడుసారి ఏంటి కలిపామనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే కిందది పైది బాగా కలిసి తొందరగా ఆరుతుంది అనమాట. మధ్యలో అంటే అంటే రోజుకి 2-3 సార్లు ఏం కలపక్కర్లేదు, మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే. మధ్యాహ్నం పూట పొద్దున్నే పెట్టేసాం అనుకోండి, మధ్యాహ్నం పూట ఒకసారి కలిపేస్తే ఆ కింద ఉన్నది కూడా తొందరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు రేపు పెట్టిన తర్వాత మీకు ఇంకొక రోజు పడితే కనుక నేను మళ్ళీ చెప్తాను మీకు నేను. ఓకే, దీని మీద నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ క్లాత్ కిందకి వెళ్ళి తీసుకురావడానికి నేను అది వేసేస్తే మనకి దుమ్ము అది ఏమీ పడకుండా ఉంటుంది. హాయ్ అండి, మొన్న మీకు నేను చూపించాను కదా బెల్లం ఆవకాయకి 2 రోజులు ఎండబెట్టాలని. అసలు ఏం జరిగింది తెలుసా, 2 రోజులు ఎండబెట్టాలన్నా కదా 5 రోజులు ఎండబెట్టాను అనమాట. అంటే ఎండను బట్టి నేను పెట్టిన రోజు బయట పెట్టలేదనమాట. అంటే మధ్యాహ్నం వరకు పెట్టాను, 2వ రోజు ఎండ సరిగ్గా లేదు, 3వ రోజు కూడా అంతే, మధ్యాహ్నం నుంచే మబ్బులు వేసేసినాయి. 4వ రోజు 5వ రోజు ఇది, ఈ రోజుకి కరెక్ట్గా వచ్చింది. సరిగ్గా ఎండలో పెట్టకపోతే, సరిగ్గా ఎండ తగలకపోతే అసలు పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా ఎండబెట్టాను. ఇది ఇందులోనే కాదండి, 3 అట్లలోకి తీసి డివైడ్ చేసి మొత్తం 4 ప్లేట్లు తీసి ఎండబెట్టాను అనమాట. ఎండలో పెట్టాను బాగా విపరీతంగా, రోహిణీ కత్తిరిలో దీన్ని బాగా విపరీతంగా ఎండ ఉంటుంది చూడండి. అప్పుడైతే 2 రోజులే సరిపోతుంది. కానీ 2 రోజులు సరిపోద్దంటే ఏ రకంగా చిక్కగా అవ్వాలో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒకసారి మీకు నేను తీసి చూపిస్తా చూడండి ఏ రకంగా చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా అయిందంటే ఇంకా అది గట్టిగా అయిపోతుంది. ఓకే, ఇంకా మీకు గట్టిగా కావాలంటే ఓకే, ఇంకా కావాలంటే ఎండలో పెట్టుకోండి, లేదు అంటే ఇంతవరకు సరిపోతుంది. ఓకే, మరి ఏను వాళ్ళైతే ఇంతేనంట, ఇంకా కొంచెం పలచగా ఉంటుందంట వాళ్ళదైతేని. ఓకే, నేనైతే ఇలా చేస్తున్నానండి. మీ ఐడియాస్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, మీరు ఎలా పెడతారో ఒకవేళ బెల్లం ఆవకాయ చెప్పండి. ఓకే, ఇలా చూడండి, ముక్క ఇంకాను మనకి ఉండే కొలత ఇంకా బిగుసుకుంటుంది అనమాట, గట్టిగా అవుతుంది, ఊరుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ స్వీట్ ఆవకాయకి పోపు వేసుకుందాం అండి. చాలా తక్కువ నూనె, నేను ఇందులో ఈ గిన్నెలో ఆయిల్ వేసాను, ఒక 2 గుంటగరట్లు ఆయిల్ వేసాను, అది కూడా వేరుశనగ నూనె వేసాను. తక్కువ పోపులతోటి వేసేసుకుని పోపు వేసుకోవడం. కొంతమంది పోపు కూడా వేసుకోరంట, మనమైతే పోపు వేస్తున్నాం. నేను పచ్చడి పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోపు వేయడం మొదలుపెట్టాను. ఇదిగోండి, ఒక 3 స్పూన్లు ఆవాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, ఇంతే చాలు. మెంతులు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆవాల కన్నాను. ఆవాలు బాగా వేగాలి. ఇంకొన్ని మెంతులు ఆవాలు వేగిపోతున్నాయి. ఇందులో కొన్ని ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసి వేస్తున్నాను చూడండి, ఒక గుప్పుడు వేసుకోండి సరిపోద్ది. ఓకే, ఇది పోపు మన ఇష్టం అండి, వేసుకోవాలి గ్యారంటీగానే ఏం లేదు. ఒక 7-8 ఎండుమిరపకాయలు, ఇవి బ్యాడిగి కాయలు వేస్తున్నానండి, లేకపోతే నార్మల్ కాయలను వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ బ్యాడిగి కాయలు వేస్తే ఏమవుద్దంటే ఈ పచ్చట్లో అవి ఎక్కువ కారం ఉండవు కదా, ఆ పులుపు ఇవన్నీ ఆ స్వీటు తగిలి అసలు మీరు చక్కగా తినేయచ్చు అనమాట. అవి చాలా బాగుంటాయి. ఊరాలన్నమాట ఎండుమిరపకాయలు, కొద్దిగా ఊరాలి, ఎందుకంటే మనకి ముక్కలు అవన్నీ ఊరిపోతాయి. కానీ ఎండుమిరపకాయలు మనం పోపు లాస్ట్లో వేస్తాం కదా 4 రోజుల తర్వాత, అప్పుడు కొద్దిగా ఇంకొక 4-5 రోజులు లేదా ఒక 10 రోజుల తర్వాత చూడండి, అది పెరిగే కొలది ఊరుతాయి కదా, రోజులు అయ్యే కొలదిని చాలా బాగుంటాయి ఎండుమిరపకాయలు. ఇదిగోండి, పోపు చూడండి వేగిపోయింది. ఇది చల్లారిన తర్వాత పోపు వేద్దాం అందులో, ఎందుకంటే ఇంత వేడిది వేయకూడదు అనమాట. ఇది చల్లారిపోద్దాం, చల్లారిన తర్వాత మనం పచ్చడిలో వేసేసుకుందాం. కొంతమంది వేసుకుంటారండి పోపు, అందరూ వేసుకోరు, అది మీ చాయిస్ అనమాట. ఓకే, బాగుంటుంది పోపు వేసుకుంటే కూడాను. ఈ ఎండుమిరపకాయలు ఉంటాయండి, పుల్లగా కారంగా ఊరిన తర్వాత చాలా బాగుంటాయి అనమాట. ఎక్కువ కారం ఉండవు కదా, చాలా బాగుంటాయి తినడానికి. పోపులో మాత్రం మెంతులు కంపల్సరీ వేసుకోవాలి, అవి టేస్ట్ బాగుంటాయి అనమాట. చక్కగా కలిపేసుకుని జాడీలో పెట్టేసుకోవడం అనమాట. ఇదిగోండి, మరేనుకి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే ఇలా బెల్లం ఆవకాయ ముక్కలు ఇవ్వాలన్నమాట. ఓకే, అది మీకు కావాలా బెల్లం ఆవకాయల ముక్కలు? ఎక్కడ తీస్తానే, నువ్వు ఎక్కడ పడ్డా ఏదో చెయ్యో కొంచెం పడ్డది ఒక వీడియోలో. పచ్చడి ఆవకాయ పచ్చడి మాకాయ పచ్చడి కలిపామన్నమాట. కలిపినప్పుడు ఇలా ముద్దలు పెడుతున్నప్పుడు చెయ్యి కనిపించిందంట, ఒక నా చెయ్యి కనిపడేలాగా తీసా ఉంటుంది. తినే ఒక పీస్ తీసుకోరా, ఒక 4-5 ముక్కలు వేసి ఇచ్చినా తినేస్తుంది మేడం గారు అటు ఇటు తిరుగుతూ. నేను కూడా టేస్ట్ చేస్తాను, ఎప్పుడన్నా ఇలాగ ఒక్కొక్క పీస్ తింటాను. రేణు అలా కాదు, తనకి బాగా ఇష్టం, చాలామంది ఇష్టపడతారు అది. మొన్నటి మీద గట్టి పడ్డది, ఇంకా గట్టి పడుతుంది కదా ముక్క, సరిపోద్ది, ఇంకా సరిపోద్ది కదా, గట్టి పడుతుంది కదా అందులో ఉండగాను.
గట్టిగా అయ్యేకొలది బాగుంటుంది. అది 1 ఇయర్ తర్వాత కూడా బాగుంటుందండి ఇది. వాళ్ళు అంటే మాకే పచ్చడి షార్ట్ వీడియోస్ పెట్టాం కదా, అది అయిపోయింది పచ్చడి. అది అయిపోయింది, సేల్ అయిపోయింది. అందుకని ఈరోజు కాయలు తీసుకొచ్చి పెట్టాం. కాయలు తీసుకోవడానికి మేము 150-200 కాయలు 200 కాయలు తెచ్చాం మొత్తం అన్ని కాయలతో పాటు. వర్షం వచ్చేద్దేమో అని భయం వేసింది, మూసేసింది. రాత్రి వర్షం వచ్చింది, పొద్దున ఎండ వస్తుంది కదా అనుకున్నాం. తెచ్చి ముక్కలు కోస్తుంటే గుండెలు డగడగడగ కొట్టుకున్నాయి. కానీ చాలా బాగా ఎండ వచ్చింది. ఓకే, బాగుందండి, ముక్క చాలా బాగుంది. తీప ఓకే బాగుంది, ముక్క చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో ఒకటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.